హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే మనకి 125cc వెహికల్స్ మనం అనుకున్న ఎప్పుడో చేద్దామని ఆగస్ట్లో అనుకుంటా వీడియో పెట్టా. దానికి 100 లైక్స్ టార్గెట్ ఎప్పుడో రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఆల్రెడీ ఈ వీడియోని 2-3 టైమ్స్ అయితే షూట్ చేసాను. ఇప్పుడు కాదు, ముందే షూట్ చేసి అప్లోడ్ చేద్దామని. బట్ ఏంటంటే అప్పటికి నేను ఇంకా రైడర్ని టెస్ట్ డ్రైవ్ కానీ లేదంటే రైడర్ని కానీ చూడలేదు వెహికల్ని. సో వెహికల్ని చూడకుండా మనం ఎందుకు చేయడం, సో వెహికల్ చూసిన తర్వాత చేద్దాం అనుకుని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఏంటంటే నాకు నార్మల్గా సండే ఆఫ్టర్నూన్ నుంచి ఖాళీ అవుతుంది, బట్ ఆ టైంకి వెళ్తే షోరూమ్ వచ్చేవాళ్ళు. ఈరోజు వెళ్ళాను. లక్కీగా ఏంటంటే ఇప్పుడు మనకి దసరా సేల్స్ కాబట్టి వాళ్ళు ఫుల్ డే ఉంటామని చెప్పారు. సో ఈరోజు వెళ్తే రైడర్ అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజు దగ్గర ఒక 4 వీడియోస్ షూట్ అయినాయి. ఇది 5th వీడియో, ఈ రోజుది లాస్ట్. ఇప్పుడు అరౌండ్ టైం 10:30 11 ఎంత అవుతుంది ఆ టైంకి షూట్ చేస్తున్నాను. సో మీకు మార్నింగ్ నాకు తెలిసి రైడర్ వీడియో వచ్చేస్తుంది, అంటే మండే మార్నింగ్ రైడర్ వీడియో వస్తుంది. దానికి లైక్స్ టార్గెట్ 100 ఎంత ఉంటుంది, అది అయినా అవ్వకపోయినా వీడియో ఖచ్చితంగా వచ్చేది డెఫినెట్గా. అది నార్మల్గా పెట్టాను. సో అది మనకి 100 లైక్స్ అయ్యేసరికి అది ఎంత టైం పడుతుందో తెలియదు కదా, అందుకని చెప్పేసి ఇది ముందే వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ మనం మనకి పల్సర్ వీడియో ఏదైతే పెట్టానో దానికి చాలా క్వశ్చన్స్ అంటే కొన్ని వచ్చాయి. సో వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని తర్వాత మన కంపారిజన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి రౌడీ బాయ్ 141 అంట, 125 నియాన్ బెస్ట్ అయినా అని చెప్పేసి అడుగుతున్నారు. బ్రదర్, ఆల్రెడీ దీనిపైన నేను వీడియో అయితే చేసా. నియాన్ బెస్టే అంటే మనకంటే ఫీచర్స్ వైజ్గా మీకు అవసరం లేదనుకుంటే పర్వాలేదు, మీరు వెళ్ళిపోవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్గా మీకు ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. అండ్ ప్రైస్ కూడా మీకు తక్కువే ఉంటుంది. అది మీకు అరౌండ్ 1,12,000 1,10,000 లోపు అయితే ఉంటుంది. లేదు మీరు హయ్యర్ వర్షన్స్ వెళ్ళిపోవాలంటే మీకు 1,20,000-25 దాకా అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటే అది మీకు ఓకే అనుకుంటే మీరు టాప్ ఎండ్స్కి వెళ్ళొచ్చు. లేదంటే నియాన్ పర్లేదు, అదే మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, అదే ఉంటుంది నియాన్ అంటే, ఇంకా అంతకుమించి ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి శంకర్ 4536 అయితే అడుగుతున్నారు. అన్న, ఒక బిగ్గెస్ట్ డౌట్, పల్సర్ 125 or 150 BS6లో తీసుకోవచ్చా? బయట BS6లో పల్సర్ అంతగా బాగాలేదని టాక్ ఉంది, అది చెప్పన్న. BS6 బెటర్ అన్నట్టు. బ్రదర్, ఇప్పుడు మనకి BS6 బెటర్ అయినా కాకపోయినా ఇప్పుడు మనకి బళ్ళు కావాలంటే కొనుక్కోవాల్సిన ఇవే ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి మళ్ళీ BS4లు BS3లు అయితే రావు, ఇది ఫస్ట్. అండ్ BS6లో మనకి ఫేజ్ 1లో అయితే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. మీరు అన్నట్టే ఫేజ్ 1లో ఏంటంటే మనకి బళ్ళు ఆగిపోవడం, సాఫ్ట్వేర్ అప్డేట్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బళ్ళు ఆగిపోవడం, 150లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తర్వాత అంటే మావాడు ఒకడు కొన్నాడు, దానికి ఆ ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏంటంటే మీటర్ని మార్చేశారు, మళ్ళీ ఫిక్స్ చేసి అయితే ఇచ్చేసారు అది. అండ్ నా దాంట్లో అయితే నేను అలాంటి ఇదేం నోటీస్ చేయలే. అండ్ మనకి NSలో కూడా చాలామంది అన్నారు NS అంత రా పర్ఫార్మెన్స్ లేదు ప్రజెంట్ కొత్త మోడల్స్ అని చెప్పేసి అన్నారు. బట్ మనకి అప్డేట్స్ వచ్చిన తర్వాత రీసెంట్గా మన 23లో ఎప్పుడు అప్డేట్ వచ్చింది కదా USD ఫోక్స్తోని, అప్డేట్ వచ్చిన తర్వాత నేను వెహికల్ అయితే రైడ్ చేశాను. వెహికల్ అయితే నాకు చాలా బాగుంది. అది అంటే ఇంజిన్ అనేది చాలా రిఫైండ్ అయిపోయింది, పంచిగా ఉంది అండ్ రెస్పాన్సివ్గా చాలా బాగుంది అనమాట ఇంజన్. ఇప్పుడు వచ్చిన ఇంజను RSలో నేను చూసాను, RS కూడా నేను డ్రైవ్ చేసా. RS ఏంటంటే అంత రిఫైన్మెంట్ లేదు దానికి. సో అదేంటంటే మనకి మిడ్ ఎండ్ కానీ లో ఎండ్ కానీ అస్సలు లేదు. అది మీరు పరిగెట్టించాలనుకుంటే ఓన్లీ టాప్ ఎండ్లోనే మీకు RSలో అనేది ఆ ఫీల్ వస్తుంది. NS అనుకుంటే మీకు నాకు అంటే ఇప్పుడు ఈ కొత్త వర్షన్ ఏదైతే ఉందో అందులో మీకు లో ఎండ్ నుంచి మీకు రెస్పాన్సివ్నెస్ అనేది బాగుందన్నమాట, చాలా బాగుంది. అండ్ మీకు 150 చూసుకున్నా అది బాగానే ఉంటుంది. సౌండ్ కూడా మార్చారు, ట్యూన్ చేశారు, చాలా బాగుంది. సౌండ్ కూడా దాన్ని బాగుంటుంది. మీకు ఏదైతే N160 ఉంటుందో ఆ టైప్ సౌండ్ అయితే మీరు 150లో చూడొచ్చు. కొంచెం డిఫరెంట్గా చేశారు, అంటే మరీ అంత లౌడ్ ఉండదు, బట్ దానిలాగా ఉంటుంది, ఐడెంటికల్గా ఉంటుంది. అండ్ ఇంకా 125 విషయానికి వస్తే ప్రజెంట్ తీసుకోవచ్చు అంటే నాకు దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బండిలో, ఆల్రెడీ మీకు ఆ వీడియోలో చెప్పా. అండ్ ఇప్పుడు ఏంటంటే అప్పుడు బ్రేకింగ్ బాగుందని చెప్పా, బట్ బ్రేకింగ్ ఇప్పటికి కూడా నాకు ఇష్యూ అయితే ఉంది. అదేంటంటే డిస్క్ ఎప్పుడైనా అంటే వర్షం పడినప్పుడైతే అసలు టోటల్గా అన్రెస్పాన్సివ్ అయిపోతుంది ఫ్రంట్ బ్రేక్ అనేది. సో ఫ్రంట్ బ్రేక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో కామెంట్ కూడా ఒకసారి స్క్రీన్ పైన వేస్తాను చూడండి. సో కామెంట్ చూసారు కదా, పక్కన ఉంది. ఇదేంటంటే మనకి ఫ్రంట్ బ్రేక్ వేయకూడదు, బ్యాక్ బ్రేక్ వేయాలి. ఫ్రంట్ బ్రేక్ వేస్తే ఇదవుతుందని చెప్పి అంటున్నారు.
అలా ఏం కాదు బ్రదర్. ఫ్రంట్ బ్రేక్ మనం మ్యాక్సిమం ఎక్కువగా యూజ్ చేయాల్సింది ఫ్రంట్ బ్రేకే, బ్యాక్ బ్రేక్ కాదు. ఎందుకంటే మనం బండి ముందుకు వెళ్తుంది కాబట్టి ఫ్రంట్ బ్రేకే ఆ ఫోర్స్ని ఆపగలదు. బ్యాక్ బ్రేక్ వేసామంటే ఖచ్చితంగా బండి స్కిడ్ అయిపోతుంది. సో అందుకని మీకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉన్న వెహికల్స్ దేంట్లో అయినా సరే మనకి ఫ్రంట్లోనే ఏబిఎస్ అనేది ఇస్తారు, బ్యాక్ సైడ్ ఏబిఎస్ ఇవ్వరు. ఫ్రంట్ ఎప్పుడు కూడా మనం 70% ఇవ్వాలి, బ్యాక్ వచ్చేసరికి రిమైనింగ్ 30% బ్యాక్ నుంచి తీసుకోవాలి. సో అది అలా మన బ్రేకింగ్ అయితే వేయాలన్నమాట. సో ఇలా నేను వర్షాలు పడినప్పుడు రిస్క్ మనకు తడుస్తుంది కదా, ఆ టైంలో నేను బ్రేక్ వేసే టైంలో అదంత రెస్పాన్సివ్గా లేదు అసలు. నేను ఫ్రంట్ బ్రేక్ నొక్కుతున్న బ్రేక్ పడడం లేదు. బ్యాక్ బ్రేక్ అంటే ఇది కాంబీ బ్రేక్ అయినప్పుడు కూడా మనం ఏదైతే ప్రెస్ చేస్తాం, ఇప్పుడు నేను ఫ్రంట్ది ప్రెస్ చేస్తే ఫ్రంట్ది ఎక్కువ లోడ్ తీసుకొని బ్యాక్ది కొంచెం పడుతుంది, లేదు బ్యాక్ది ప్రెస్ చేస్తే ఎక్కువ బ్యాక్ది పడుతుంది, ఫ్రంట్ది కూడా దానికి రెస్పాన్సివ్గా పడుతుంది అనమాట. సో అలా అనమాట. నేను ఫ్రంట్ బ్రేక్ వేస్తుంటే నాకు అంత రెస్పాన్సివ్ అసలు లేదు. ఆ బయట కూడా నాకు అనిపించట్లేదు బ్రేక్ పడుతున్నట్టు కూడా. నేను బ్యాక్తోనే ఆపాల్సి వచ్చిందనమాట వర్షం పడినప్పుడు కానీ నార్మల్ కానీ. అది ఎందుకు టైట్ అవుతుందో తెలియదు. సో ఆ లివర్ ఉంటుందా, ఆ బ్రేక్ లివరు, అది ఉన్నట్టుండి టైట్ అవుతుంది. ఇలా పట్టుకున్నప్పుడు టైట్గా ఉంటుంది, ఒక్కోసారి లూజ్. అసలు హ్యాండిల్ మన ఏదైతే యాక్సలరేటర్ ఉందో అక్కడ దాకా వచ్చేస్తుంది. అది నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎందుకు ఫిక్స్ చేయలేకపోతుంది. మిగతా కంపెనీలు నేను రైడర్లో కానీ నెక్స్ట్ హీరోలో కానీ అవి చాలా బాగున్నాయి బ్రేక్స్, మనకి ఆ ఫీడ్బ్యాక్ తెలుస్తుంది, ఆ టైట్నెస్ కానీ చాలా బాగున్నాయి. బట్ ఇందులో నాకు బ్రేకింగ్ అయితే వరస్ట్ అనిపించింది, అసలు చాలా వేస్ట్. బట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే కొంచెం ఇప్పుడు బాగుంది. అంటే నేను సెకండ్ సర్వీస్ అయిపోయింది, ఇప్పుడు దగ్గర 8,200 కిలోమీటర్స్ ఎంతో తిరిగిసా. సెకండ్ సర్వీస్కి నాకు 800 చేంజ్ ఎంతో అయింది. సో ఇక్కడే ఉంది బిల్లు. సో ఇక్కడే బిల్లు కూడా ఇక్కడే పెట్టా, ఒక్క నిమిషం. టోటల్ 804 అయితే అయిందనమాట. సో ఇది మీకు కనిపించదు అనుకుంటున్నాను. 804 రూపీస్ అయితే అయింది సెకండ్ సర్వీసింగ్కి. సర్వీసింగ్ కాస్ట్ అయితే నాకు పెద్దగా అనిపించలేదు, కానీ నాకు చెప్పాను కదా ఇవే ప్రాబ్లమ్స్ అయితే అవే. ఇంతకు మించి ఎన్ని చెప్పినా కూడా తీసుకుంటా అంటే ఇంకా మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి KNMR 9963 అడుగుతున్నారు. బ్రదర్ చాలా పెద్ద క్వశ్చన్ రాశారు, ఒకసారి చదువుదాం. హాయ్ బ్రదర్, మీ పల్సర్ 125 రివ్యూ వీడియో చూశాను, సూపర్గా డిలైట్గా చెప్పారు. కొత్తగా బైక్ తీసుకున్న వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి వచ్చే డౌట్స్ అన్నీ కరెక్ట్గా ఆనర్షిప్ రివ్యూ లాగా చేశారు. 100cc బైక్ ఉంది, నేను దసరా కొత్త బైక్ తీసుకుందాం అనుకుంటున్నా. గత 2-3 నెలలకు పిచ్చి పట్టడం వల్ల బైక్ తీసుకుందాం అనుకుంటున్నా. కొందరు రైడర్ బాగుంటుంది అంటున్నారు, సతమతం అవుతున్నాను. కొందరు పల్సర్ బాగుంటుందని కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏది తీసుకుని అర్థం కావట్లేదు. నాకు ఎందుకు కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తున్నారు అనుకుని తీసుకొచ్చిన బ్రదర్ 10 మంది ఉపయోగపడేలా ఉంటుంది. రిక్వెస్ట్ స్పీడ్గా 890 వెళ్తున్న బండి కొంచెం షేక్ అవ్వకుండా స్టడీగా వెళ్ళాలి రోడ్డు మీద. మెయిన్గా మైలేజ్ పెద్ద ఇంపార్టెంట్ కదా. బ్రదర్ మీరు క్వశ్చన్స్ అయితే అడిగారు. సో 2-3 క్వశ్చన్స్ అయితే ఇందులో మెన్షన్ చేశారు. సో చెప్తా మీకు. ఆల్రెడీ రైడర్ని అయితే ఈరోజు నేను డ్రైవ్ చేశాను. నేను అంటే నాకన్నా కొంచెం వెయిట్ ఉన్న అతనే వెనకాల కూర్చున్నారు స్టాఫే. నాకన్నా ఒక 20 kgs ఎక్స్ట్రా ఉంటాను అనుకుంటా. నేను ఒక 70 దాకా ఎంత ఉంటాను, 78 ఉంటాను అనుకుంటా. నాకన్నా ఒక 20 kgs ఎక్స్ట్రా ఉన్న అతనే వెనకాల కూర్చున్నారు. అయినా సరే బండి చాలా ఈజీగా వెళ్తుంది. టర్నింగ్స్ తిప్పినప్పుడు షార్ప్ టర్నింగ్స్ కూడా ఈజీగా తిరుగుతుంది. నెక్స్ట్ పికప్ వెంటనే అందుకుంటుంది, చాలా బాగుంది. కొత్త బండి అది, అంటే మనకి టెస్ట్ డ్రైవ్ అంటే మనకి ఎక్కువ ఫ్యూల్ స్పీకర్స్ పెడతారనమాట. నేను హై స్పీడ్లో వెళ్ళడానికి చెక్ చేయడానికి అవ్వలేదు మనకి. బట్ బండి అయితే మనకి చాలా ఏమంటారు దాన్ని, ట్రాక్టబుల్గా ఉంది. ట్రాఫిక్లో ఈజీగా తిరగచ్చు. బండి చాలా షార్ట్గా ఉంది. అంటే మనకి పల్సర్ ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇది చాలా బాగుంది. మనం ఈజీగా ట్రాఫిక్లో దీన్ని మాన్యువర్ చేయొచ్చు. అండ్ పికప్ కూడా నేను అనుకున్నా పవర్ అయితే తక్కువ ఉంది కదా, కొంచెం బ్లాగ్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ లేదు, చాలా రెస్పాన్సివ్గా ఉంది. పల్సర్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు నాకు పల్సర్ ఎలా పర్ఫార్మెన్స్ కనిపిస్తుందో దానికన్నా ఇది కొంచెం బెటరే ఉంది. నాకు ఇప్పుడు పల్సర్ ఎలా ఉందో, అంటే నేను ఇన్ని రోజులు వాడిన తర్వాత ఎలా ఉందో దానికన్నా కొంచెం బెటర్గా ఉందంటే మీరు అర్థం చేసుకోండి. పర్ఫార్మెన్స్ అయితే ప్యూర్ చాలా బాగుంది. అండ్ మైలేజ్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసేది 60-65 అంతా వస్తుంది అంటున్నారు. నేను 2-3 అడిగా వాడుతున్న వాళ్ళని 66 దాకా మైలేజ్ వస్తుంది అంటున్నారు. మనకి బైక్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్లెయిమ్ చేసిన వచ్చేసరికి 72 kmpl క్లెయిమ్ చేసిందని చెప్తున్నారు. బట్ అంత ఎప్పుడో చాలా వరస్ట్ సెనారియోలో అలాంటివి మనం చూస్తాం. సో ఏంటంటే మనకి రెగ్యులర్గా ఒక 60-66 దాకా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాంగ్ స్పీడ్ అన్నారు కదా, సో స్పీడ్ 80-90లో వెళ్తే పల్సర్ అయితే నేను 80-90 నేను కొట్టడం అయితే జరిగింది. స్టేబుల్గానే ఉంటుంది బండి, మీకు కుదుపులు అయితే ఏం రావు. కాకపోతే కార్నర్స్ ఇలా కట్ చేసినప్పుడు బండి మీ కార్నర్లోంచి వెళ్తే కొంచెం
షేకింగ్ ఫీలింగ్ వస్తుంది. అంటే బండి మీకు రోడ్డు మీద ట్రాక్షన్తో ఉండదు, ఎందుకంటే మీకు 100 సెక్షన్ టైర్స్ కాబట్టి మీకు అంత రోడ్తో కాంటాక్ట్ ఉండదు, ఆ కాన్ఫిడెన్స్ మీకు రాదు. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇది మీకు అంటే దీంట్లోనే కదా, రైడర్లో అయినా సరే మీకు అలాగే ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తే పర్వాలా, ఇలా కార్నర్స్ ఏవైనా కొడుతున్నప్పుడు మీకు కొంచెం అనిపిస్తుంది, అంటే మీకు బండి కాంటాక్ట్తో లేదు రోడ్డుతో, కొంచెం గాల్లో ఎగురుతున్నట్టు ఫీల్ మీకు వస్తుంది అనమాట. అయితే నేను నోటీస్ చేశాను. అండ్ రైడర్లో కూడా అఫ్కోర్స్ బాగుంటుంది బండి, చెప్పాను కదా. మీకు బడ్జెట్ పెట్టుకుంటా అనుకుంటే మీరు బెటర్ రైడర్కి వెళ్ళిపోండి బ్రదర్, చాలా బాగుంది. అండ్ ఇంకోటి, మీరు 80-90 స్పీడ్లో వెళ్తాను అంటున్నారు కదా, మైలేజ్ ప్రాబ్లం కాదంటున్నారు. మీకు మైలేజ్ పల్సర్ మీకు నార్మల్గానే 50 వస్తుంది. అదే మీరు 80-90 స్పీడ్లో వెళ్ళారు అనుకుంటే 50 రాదు, 40-45 ఆ మధ్యలో అయితే వస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మీకు 50 అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు 80-90 స్పీడ్లో వెళ్తే మీకు డెఫినెట్గా 45, అంటే ఒక వరస్ట్ కేసు తీసుకున్న 45 అనుకోండి, 45 నుంచి 40 మధ్యలో అయితే మీకు మైలేజ్ వస్తుంది. అదే మీకు ఈ రైడర్ చూసుకుంటే మీకు అరౌండ్ 55-60 మధ్యలో అయితే వస్తుంది. ఇంకా మీరు చెప్తున్నాను కదా, ఇంకా ఇది చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇంకా కన్ఫ్యూజన్ అయితే ఇంకా పడాల్సిన అవసరం లేదు. పల్సర్ బదులు కొంచెం బడ్జెట్ పెట్టుకుంటా అనుకుంటే రైడర్కి వెళ్ళిపోండి, బెస్ట్ ఆప్షన్. సింగిల్ సీట్ వర్షన్ ఉంది, లేదంటే స్ప్లిట్ సీట్ వర్షన్ ఉంది. ఆల్రెడీ రైడర్ వీడియో మన దాంట్లో ఉండే ఉంటుంది, అందులో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి అనుకుంటా. ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఈశ్వర్ N03 ఈయనైతే అడుగుతున్నారు, బైక్ గురించి చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఈశ్వర్ గారు. నేను పల్సర్ 125 నియాన్ తీసుకోవాలనుకుంటున్నాను, అంటే నియాన్ ప్లాన్ చేస్తున్నాను. నా వద్ద 150 ఉంది, 15 ఇయర్స్ అయిపోయిందంటే ఇది తీసుకొని. కండిషన్ బాగుందంటే ఇంజిన్ చూపించారంట, సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ అంట, 1,60,000 తిరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి బైక్ని అమ్మేసి 125 నియాన్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారంట. నిర్ణయం సరైందేనా? ఎక్స్చేంజ్లో బైక్ అమ్మేస్తే ఎంత ధర రావచ్చు, ఎంత ధరకు తీసుకుంటే బాగుంటుంది, ఇది ఒక సందేహం. కింది వాటిలో డిఫరెన్స్ ఏంటి? బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ సింగిల్ సీట్ యూజీ, బజాజ్ పల్సర్ 125 నియాన్ డిస్క్ సింగిల్ సీట్. ఈ నియాన్ డిస్క్ సింగిల్ సీట్కి, కార్బన్ ఫైబర్ సింగిల్ సీట్కి మన దాంట్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, అది ఒకసారి అయితే చెక్ చేయండి, ఓకేనా. అందులో మీకు అంటే డిఫరెన్సెస్ ఏముంటాయి క్లియర్గా చెప్పా. ప్రైస్ అయితే మీకు డెఫినెట్గా ఇది మీకు నియాన్ ఒక 1,12,000 ఉంటే అది మీకు 1,16,20 అలా ఉంటాయి ప్రైజెస్. ఒకసారి అంటే మ్యాక్సిమం 20,000 దాకా ఉంటాయి. 1,20,000 దాకా అయితే మీకు ఈ 125 రేంజ్ అయితే ఉంటుంది. 150 నుంచి 125కి డౌన్ గ్రేడ్ అవుదాం అనుకుంటే డెఫినెట్గా మీరు పర్ఫార్మెన్స్ అయితే నోటీస్ చేస్తారు. మీకు మైలేజ్లో మీకు అది ఎంత వస్తుందో నాకు తెలియదు, వస్తే ఒక 40 నుంచి 45, 50 దాకా రావచ్చు అనుకుంటున్నా, పాత బండి కాబట్టి. 45 నుంచి 50 దాకా ఒక మంచిగా తోలుకుంటే, సింగిల్ హ్యాండ్ డ్రైవ్ అంటున్నారు కాబట్టి. ఇప్పుడు మీకు ఇది తీసుకున్నా మీకు మ్యాక్సిమం అదే మైలేజ్ అండి. అండ్ మీకు ఇది ప్రైస్ 1,20,000 దాకా అనుకోండి, అది మీకు ఇప్పుడు బేసిక్ మోడల్ మీకు 1,40,000-45 దాకా పడుతుంది. సో బెటర్ ఒక 20,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు ఆ బండి వచ్చేస్తుంది కదా 1,00,000. అంటే మీకు 150 సిరీస్ తీసుకోవడం బెస్ట్. లేదు పల్సర్ కాకుండా వేరే ట్రై చేస్తాను అనుకుంటే రైడర్ కానీ ఎక్స్ట్రీమ్ 125R ఉంది, అది ఫుల్లీ మీకు స్పోర్ట్స్ వెహికల్ టైప్ అనమాట. ఫ్యామిలీతో నేను ఎక్కువ తిరగను, స్పోర్ట్స్ వెహికల్ లాగా నేను సోలోగా తోలుకుంటాను అనుకుంటే మీకు హీరో బాగుంటుంది. లేదు ఫ్యామిలీతో ఎక్కువ తిరుగుతా, లేదంటే కమ్యూటింగ్ ఎక్కువ చేస్తా, డబల్స్ ఎక్కువ వెళ్తా అనుకుంటే రైడర్ తీసుకోండి, అది మంచి ఆప్షన్. లేదు బజాజ్లోనే తీసుకుంటా అనుకుంటే మీరు బెటర్ గో ఫర్ 150 అండి. 125 అయితే వద్దు. ఇది నా సజెషనే కాదు, చాలామంది కూడా ఇదే చెప్తారు. మీరు ఒకసారి ఎవరైనా అడిగి చూడండి, చాలామంది కూడా ఇదే చెప్తారు. 125 మీకు చాలా అండర్ పవర్ ఉంటుంది. మీకు ఇంచుమించు 2 నెంబర్స్ ఒకలాగే ఉన్నా సరే మీకు అండర్ పవర్ అనిపిస్తుంది, అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. మీరే తర్వాత అనుకుంటారు, అనవసరంగా కొనుక్కున్నాను, ఇంకొక 20,000 పెడితే 150 తీసుకునేవాడిని కదా, ఇది ఎందుకు తీసుకున్నా అని అనిపిస్తుంది మీకు. సో ఇంకా మీ ఇష్టం, మరి ఇంకా నేను చెప్పడం అయితే చెప్పా, ఇంకా తర్వాత మీ ఇష్టం. అండ్ మనకి ఆస్ట్రో వెంకీ 2009 అయితే అడుగుతున్నారు, బ్రదర్ అందరూ మైలేజ్ తక్కువ వస్తుందని చెప్పి అంటున్నారు, బట్ నేను 8 months అవుతుంది కొని, 5 సర్వీసులు కంప్లీట్ అయిపోయాయంట, 25,000 kilometers డ్రైవ్ చేశారంట, ఒక్కసారి కూడా ట్రబుల్ రాలేదంట. మైలేజ్ సిటీలో 51-53 వస్తుందంట సింగిల్గా, ఆయన ర్యాపిడో వేస్తే సింగిల్గా అయితే 55-58 వస్తుంది అంటున్నారు. హైవే మీద అయితే 65 దాకా వస్తుంది అంటున్నారు. మంచిదే బ్రదర్, మైలేజ్ ఎక్కువ వస్తే మంచిదే, బట్ మాకైతే అంత మైలేజ్లు రావట్లేదు. ఇంకెవరైనా మీలో పల్సర్ 125 మీలో ఎవరైనా ఒకసారి యూస్ చేస్తుంటే కింద మైలేజ్ ఎంత వస్తుందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి మనకి రవి SS9 QJ. బ్రో పేర్లు కొంచెం మార్చి పెట్టుకుని, ఇలాంటప్పుడు చదవడం కష్టమవుతుంది. ద వరస్ట్ బైక్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పేసి పెట్టారు. ఓవర్ హీటింగ్ అంటే
ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న BS6లో అన్ని మ్యాక్సిమం ఓవర్ హీటింగ్లు చాలా వరకు ఉన్నాయి. నేను రోనిన్లో చూసా ఓవర్ హీటింగ్, నెక్స్ట్ ఇందులో చూసా, ఇంకా కొన్ని బైక్స్ ఉన్నాయి ఓవర్ హీట్ అయితే చాలా అవుతున్నాయి. BS6 phase 2 నుంచి వచ్చినవన్నీ ఓవర్ హీట్ అయితే అవుతున్నాయి, ఇది కూడా కామన్. అండ్ దాని కింద ఇంకొక ఆయన యూజ్ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అండ్ చేంజ్ ఎవ్రీ 2000 kilometers. 2000 kilometersకి సింథటిక్ ఆయిల్ వాడి చేంజ్ చేసుకోమని చెప్తున్నారు. అలా అయితే హీట్ తక్కువ ఉంటుందని చెప్తున్నారు బ్రదర్. అయితే ఎవరైనా మీలో సింథటిక్ ఆయిల్ యూస్ చేస్తున్నారా, యూస్ చేస్తే దాని రిజల్ట్స్ ఏంటి కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నేను ఏదైనా ఫేస్ చేసిన ఓవర్ హీటింగ్ అంటే ఎప్పుడంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడే నేను ఓవర్ హీటింగ్ అయితే ఫేస్ చేశా. నేను వెళ్ళే దారి ఏంటంటే నేను వెంకోజీపాలెం నుంచి తగరపాల్స్ దాకా వెళ్తా డైలీ. వెళ్ళే దారిలో ఎండ కూడా ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 9 ఆ టైంకి బయలుదేరుతా, 9:30 ఆ టైంకి బయలుదేరుతా. కరెక్ట్గా ఆ టైంలో మనకి సన్ ఉంటుంది. హీటింగ్ ఎప్పుడంటే నాకు ఎండ ఉన్నప్పుడే, వర్షం పడినప్పుడు మళ్ళీ నాకు హీటింగ్ లేదు. అండ్ ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా నాకు హీటింగ్ లేదు. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు నాకు కాళ్ళ దగ్గర, అది రైట్ సైడ్ ఇంజిన్ హెడ్ మనకి ఎటు ఉంటుందో అటువైపు నాకు హీటింగ్ అయితే అనిపిస్తుంది. మామూలుగా అయితే నాకు అయితే అలా హీటింగ్ అయితే అది నాకు పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. సో ఇవి ఫ్రెండ్స్, అంటే మనం పిక్ చేసిన కామెంట్స్ అయితే ఇవి ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే అవన్నీ నార్మల్గా పెట్టిన కామెంట్స్. సో ఆన్సర్ చేయదగిన కామెంట్స్ అయితే ఇవే. సో ఇప్పుడు మనం అసలైన కంపారిజన్ అంటే చెప్పాను, కంపారిజన్ అంటే ఇంకేం లేదు ఇందులో చెప్పుకోవడానికి. మనం ఇప్పుడు ఆల్రెడీ నేను కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ ఇచ్చేసా. ఇంకా కంపారిజన్ మనం ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. సింపుల్గా మీ బడ్జెట్ 1,10,000 వరకే అయితే SP125 ఇస్ ద బెస్ట్ ఆప్షన్, దానికి వెళ్ళిపోండి. లేదు మాకు హోండా ఏమొద్దు, పల్సర్స్లోనే తీసుకుంటా, ఇదే కావాలి అనుకుంటే ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పి ఇవన్నీ ఉంటే ఓకే అనుకుంటే దానికి వెళ్ళిపోండి. మీకు SP125 కూడా బాగుంటుంది. మైలేజ్ అరౌండ్ 66 దాకా వస్తుంది. 65 నుంచి 66 దాకా వస్తుంది. చాలామంది మా వాళ్ళే చాలామంది వాడుతున్నారు. 66 అంటే 60 అనుకోండి యావరేజ్గా, పోనీ 60 అలా వస్తుందని చెప్తున్నారు. స్పీడ్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది బండి, స్పీడ్ కూడా మంచిగా వెళ్తుంది. అండ్ బండి లుక్ కూడా చూడడానికి బాగుంటుంది. మంచి కలర్స్ ఉంటాయి, అట్రాక్టివ్గా ఉంటుంది బండి చూడడానికి, పెద్ద బండిలాగా ఉంటుంది, బాగుంటుంది. SP125 అయితే ఫ్యామిలీ కూడా సరిపోతుంది. సీట్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం వైడ్గా చాలా బాగుంటుంది సీట్. అది బెటర్ కావాలనుకుంటే దానికి వెళ్ళిపోండి. అంటే మీకు 1,10,000 స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే, లేదు బ్రో కొంచెం 1,30,000 వరకు వెళ్తాం అనుకుంటే రైడర్ 125 కానీ లేదంటే హీరో ఎక్స్ట్రీమ్ 125, రెండులో ఏది చూస్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే రెండు మంచి బైక్స్. అక్కడ నాకు హీరో చాలా బాగా నచ్చింది, దాని డిజైన్ కానీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా, దానిది రేస్ ట్యూన్ పర్ఫార్మెన్స్. కాకపోతే అది టెస్ట్ డ్రైవ్ చేయలే, ఎందుకంటే అది చేద్దాం అనుకోండి కానీ బండి రిపేర్లో ఉందని చెప్పి టెస్ట్ డ్రైవ్ చేయలే. ఒకసారి మీరు డెఫినెట్గా వీలైతే ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇది ఒకసారి రైడర్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాతే మీరు నిర్ణయానికి రండి. అండ్ హీరోలో మీరు మెయిన్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ చూసుకోండి. ఒకవేళ మీరు పిలియన్తో డ్రైవ్ చేస్తే పిలియన్ కూర్చునేటప్పుడు ఎలా ఉంది అవన్నీ చూసుకొని హీరో అయితే పర్చేస్ చేయండి. ఎందుకంటే అది మీకు స్పోర్ట్స్ బైక్ చాసెస్, అంటే మీకు స్పోర్ట్స్ బైక్ టైప్లో వస్తుంది. మీకు సీట్ అది కూడా సేమ్ దానికి డిజైన్ చేసిందే. సింగిల్ సీట్ రాదు దానికి, సింగిల్ సీట్ ఎడిషనే లేదు, మీకు స్ప్లిట్ సీటే ఉంటుంది అందులో. లేదు రైడర్లో చూస్తా అంటే మీకు సింగిల్ సీట్ ఉంది, స్ప్లిట్ సీట్ ఉంది. అది చూడడానికి కూడా అంటే మీకు కంఫర్ట్గా కూడా బాగుంటుంది. ఫ్యామిలీస్తో కానీ లేదంటే మీరు ర్యాపిడో వేయడానికి కానీ ఇంకేమైనా స్విగ్గీ జొమాటో బండ్లకి బాగుంటుంది. వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. ట్రాఫిక్లో హ్యాండిల్ చేయడం చాలా ఈజీ, బండి చాలా ఈజీగా ట్రాఫిక్లో హ్యాండిల్ చేయొచ్చు ఆ బండిని. అండ్ రైడర్ కూడా మనకి మంచి క్వాలిటీ బండి, అందువల్లే మనకి లాంచ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వచ్చి డౌన్ఫాల్ అనేది లేదు దానికి. ఇప్పుడు కూడా మంచి సేల్స్ అయితే నడుస్తున్నాయి. యాక్చువల్గా నేను షోరూమ్కి వెళ్ళినప్పుడు ఖాళీ లేదు, షోరూము ఫుల్గా గోల. మీరు ఆల్రెడీ వీడియోలో వినే ఉంటారు, చాలా నాయిసీగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఖాళీ ఉండట్లేదు. ఇప్పుడు దసరా సేల్స్ కదా, ఇంకా చాలామంది అయితే వస్తున్నారు. అదనమాట మీ బడ్జెట్. స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే SP, లేదు కావాలంటే బజాజ్కి వెళ్ళిపోండి. అంటే SP వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం బజాజ్కి వెళ్ళండి, లేదంటే SP125 ఇస్ స్టిల్ ద బెస్ట్ ఆప్షన్. లేదు 1,20,000 నుంచి 30 మధ్యలో పెట్టుకుంటా అంటే TVS ఆర్ హీరో, మీ రిక్వైర్మెంట్ని బట్టి. స్పోర్ట్స్ బైక్ కావాలనుకుంటే హీరో, లేదనుకుంటే TVS, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇది వీడియో, ఇంకా చాలా పనులు ఉన్నాయి. టైం వచ్చేసరికి ఇప్పుడు అరౌండ్ 11:15 అయితే అయింది టైము. మీరు ఇక్కడ కనిపిస్తుందో లేదో 11:15 అవుతుంది. ఇది మా నాన్న ఫోను, వాల్పేపర్ ఏంటి అదలో ఉందని అనుకోవద్దు, ఇది మా నాన్న ఫోను. సో ఇది ఇంకా పడుకోవాలి, ఇంకా చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి, ఇంకా పడుకోవాలి. ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో చాలా కష్టపడుతున్నాను వీడియోస్ చేయడానికి, సో అందుకనే
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. దెన్ బాయ్.